ఎక్కడి అమెరికా ఎక్కడి ఇరాన్, పైసల పతారల అతార్ల ఎట్లా చూసుకున్నా అమెరికానే తోపు. దునియాను తయ్యిన ఆడిచ్చే పెద్దన్న మరి. అసొంటి అమెరికాకు అస్సలు బుగులు పడకుండా నడిమిట్ల ఇజ్రాయెల్ తోటి కూడా ఇరాన్ సై అంటే సై అంటుందంటే ఇంత బలం ఏడికెళ్ళి రావచ్చునుల్లా. మల్లో పరిగి ముచ్చట గురించి తప్పకుండా చెప్పుకుందాం. ఇప్పుడైతే ఇయాల్టి ముచ్చట చూడుండ్రి. ట్రంప్ గారు ధమ్కీల మీద ధమ్కీలు ఇచ్చిన దూలమెత్తు దుంకులన్నా ఏహేరా చూసుకుందాం అని అంటున్నది గాని అస్సలు తగ్గుతలేదు ఇరాన్. హార్మోజ్ జలసంధిని తెరుచుకుంటా మీ సంగతి చూస్తాం, ఎయిర్పోర్టులు వేల్చేస్తాం, బ్రిడ్జిలు కూలగొడతామని అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇస్తున్నాడు. మేమేమన్నా చూసుకుంటా కూర్చుంటామా? దేనికైనా తయారని ఆళ్ళు. నెల దాటినా యుద్ధం ముద్రుడే గాని తగ్గుడు లేకపోయేటరకు టర్కీ, పాకిస్తాన్, ఈజిప్ట్ దేశాలు ముంగట పడి చర్చల కోసం కోషిష్ చేస్తున్నాయి గాని అవేం ముంగట పడతలేవు. అమెరికా డిమాండ్లు ఇరాన్ ఒప్పుకుంటలేదు, ఇరాన్ కండిషన్లకు అమెరికా సై అంటలేదు. మా మీదికి మళ్ళెప్పుడు రామని గట్టి మాటిస్తే యుద్ధం ఆపేస్తామనేది ఇరాన్ పెట్టిన పెద్ద షరతు. ఈ 2-3 రోజులల్లా ఏదోడ్దేలే ఛాన్స్ ఉంది అంటాన్రు. ఇంకో దిక్కు అమెరికా ఫైటర్ జెట్లు 2-3 వడగొట్టిండ్రు. ఓ జవాన్ గుట్టలల్ల పడి ఎక్కుకుంటా దిగుకుంటా బచాయించిండట. ట్రంప్ను సల్లబడేకుంటే మీకే నష్టమని గల్ఫ్ దేశాలకు మల్లో ధమ్కి ఇచ్చిండ్రు ఇరాన్ పెద్దలు. ఎందుకంటే అమెరికా యుద్ధ విమానాలాగే జాగలను ఎన్నో పొతం పెట్టేసిండ్రు ఇదివరకు. గాయన చేయబట్టికే మీరెందుకు నష్టమైతారని గా మాట చెప్తుండ్రన్నట్టు. చాలా దేశాలు ఊకోమన్నా ట్రంప్ గారి ఉరుకులాట ఆగుతలేదు మరి. అయితే ఇయాల ఇరాన్ ప్రైవేట్ సైన్యాన్ని నడిపే మేజర్ కాలం చేసిండు బాంబులు పడి. ఈ యుద్ధం చేయబట్టికే ఇప్పుడే దునియాకు పెద్ద పరేషాన్ మోపైంది. గ్యాస్ సప్లై ఆగిపాయే, ఆయిల్ సరిపోను రాదాయే, సరుకు సోదల రేట్లు పెరగబట్టే. ఇంకెన్ని రోజులోపో ఈ తిప్పలు.